అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా కన్వీనర్ జరిగిన దాడిని ఏబీవీపీ నల్గొండ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. సుమారు ఈ యొక్క ఘటన జరిగి 2 రోజులు పూర్తవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న మంత్రివర్యులు కావచ్చు, ఈ యొక్క దాడి పైన ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క పోలీస్ వ్యవస్థను కూడా మేము అడుగుతున్నాం, కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకే మీరు ప్రొటెక్ట్ చేస్తారా, సామాన్య ప్రజలకు కూడా మీరు ప్రొటెక్ట్ ఇస్తారా అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త పైన దాడి చేస్తే ఆ జిల్లాలో ఉన్న విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా వెనుకడు వేశారని ఆ యొక్క దుండగులు ఆలోచిస్తారు. మళ్ళీ చెప్తున్నాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 40 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన చనిపోయినా కానీ ఈ రోజు దేశంలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా విద్యార్థి సమస్యల పైన ముందుకు పోతుంది. కానీ ఈ రోజు మీరు ఏదో చాటుమాట గిల్లుళ్ళు, గిచ్చుళ్ళు, కత్తులతో దాడులు చేస్తే తుపాకీ గుండ్లకే ఎదురు నిలిచిన ఈ యొక్క విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా విద్యార్థులను దేశభక్తి వైపు నడిపించే విధంగానే ఈ యొక్క విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేస్తారు. కానీ మీ యొక్క దాడులకు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయాలని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. నా పేరు ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. గత గురువారం ఈ నెల 12వ తేదీ రాత్రిన సిద్దిపేట జిల్లా కన్వీనర్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య ఆ యొక్క ఉస్నాబాద్ మండలంలో ఏబీవీపీ యొక్క యాక్టివిటీ విషయంలో చాలా చురుకుగా, ఆ జిల్లా కన్వీనర్ చాలా చురుకుగా పనిచేసేటువంటి కార్యకర్త. అనేక మంది విద్యార్థుల యొక్క సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన గత కొన్ని సంవత్సరాల నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఆ జిల్లాలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వినిపించినా సరే ఆ యొక్క సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేస్తూ, విద్యార్థులకు బాసటగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు, అనేక అంశాల పట్ల తను ముందుండి పనిచేస్తూ ఉంటాడు. అటువంటి ఆదిత్య గత 12వ తేదీన, ఈ నెల 12వ తేదీ గురువారం రాత్రిన తమ ఇంటి వద్ద, తమ పొలంలో రాత్రి బోర్బావి కాడ పని ఉండి వెళ్తే గుర్తు తెలియని వ్యక్తులు, కొన్ని అసాంఘిక శక్తులు ఆదిత్య పైన చీకటిలో మారణాయుధాలతో దాడి చేసి అనేక తీవ్ర స్థాయిలో గాయపరచడం జరిగింది. ఈరోజు ఆదిత్య పైన జరిగినటువంటి దాడి వెనుకల ఇదేదో అసాంఘిక శక్తుల యొక్క కుట్రగా ఉందని ఏబీవీపీ భావిస్తా ఉంది. దాడి జరిగి దాదాపు 3 రోజులు పూర్తవుతా ఉంది. ఒక చిన్న గ్రామంలో ఒక ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పైన ఈ స్థాయిలో దాడి జరిగితే ఇప్పటికి కూడా ఈ యొక్క రాష్ట్ర యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎటువంటి అంశాలను ఛేదించలేకపోతున్నారు. అంటే ఈ రోజు దాడి చేసిన వాళ్ళు ఎంత పకడ్బందీగా, ఎంత ముందస్తు ప్రణాళికతో చేశారనేటువంటిది అర్థమవుతా ఉంది. దీని వెనుక ఒక భారీ కుట్రేమన్నా దాగి ఉన్నదా అనే విషయాన్ని మాకు అనుమానాలు రేకెత్తిస్తా ఉంది. ఈరోజు ఏబీవీపీ అనేది దేశంలో గత 75 సంవత్సరాలుగా విద్యార్థుల గొంతుగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ముందు నిలుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఈరోజు ఏబీవీపీ పనిచేస్తా ఉంది. ఈరోజు ఏబీవీపీ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యల నుంచి ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల దాకా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ముందుండి కొట్లాడుతుంది. ఈ విధంగా దేశంలో విద్యార్థులకు సమస్యలపై పోరాడుతూ సమాజంలో అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇంకేదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం మరణిద్దాం, మా క్షణక్షణం భరతమాతకి సమర్పణం అంటూ పనిచేస్తున్నటువంటి ఏబీవీపీ కార్యకర్త పైన ఈ స్థాయి దాడి జరగడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో అటువంటి వ్యక్తులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం త్వరితగతిన ఈ యొక్క దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్మార్గమైన చర్యలు చేపట్టారో వాళ్ళని అందరినీ అదుపులో తీసుకుని వారిని వెంటనే శిక్షించాలి. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాము, దాడులు చేసినటువంటి ఎవరైతే దొంగ దెబ్బ తీసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీపీ దాడులకు భయపడి ఏ రోజు వెనకడుగు వేయలేదు. ఈ రాష్ట్రంలో తుపాకీ గుండులకు, నక్సలైట్ గుండులకి గుండెలు ఎదిరించి మరీ పోరాటం చేసినటువంటి చరిత్ర ఏబీవీపీది. ఈరోజు కళాశాల క్యాంపస్ లో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసినందుకు నాడు నక్సలైట్లు చేసిన దాడులను తిప్పికొట్టి ఈ రాష్ట్రంలో నక్సలైట్లకు ఉనికిని ప్రశ్నార్థకంగా మలిచిన దాంట్లో ఏబీవీపీ క్రియాశీలంగా ఉంది. మీ దాడులకు, మీ యొక్క
దొంగ దెబ్బలకి ఏబీ భయపడిపోయి ఆదిత్య భయపడిపోయి వెనక జరుగుతారని లేదంటే ఏబీ కార్యకర్తలు వెనకడిగేస్తారని మీరేటువంటి అటువంటి భావనలు మీ మైండ్ లో ఉంటే తీసేయండి. మీ దాడికి ప్రతిస్పందనగా మా యొక్క భవిష్యత్ కార్యక్రమాలు ఉంటాయి. మా యొక్క ఏబీవీపీ యొక్క కార్యకర్తలు మా యొక్క పని విషయంలో ఎక్కడ కూడా వెనకడిగేయరు. రాబో రోజుల్లో ఇంకా చైతన్యవంతంగా ఈ దాడిని తిప్పికొట్టడానికి ఇంకా కష్టపడి పనిచేస్తారని తెలియజేస్తూ ఈ యొక్క దాడిని చేసినటువంటి కారకులకు వెంటనే శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.